హలో నాని గారు. హలో అండి. ఇది ఇంటర్వ్యూయా? ఇంట్రోగేషనా? ఇంట్రోగేషన్ సెట్‌లో ఇంటర్వ్యూ. ఇప్పుడు మనిద్దరం కొట్టేసుకోవాలా ఇయన్నీ తీసుకొని? లేదండి, కొట్టుకోవడానికి కాదు ఇవి. యాహ్! ఓకే. ఓకే. సో, హిట్ ఫ్రాంచైజ్ థర్డ్ పార్ట్‌కి మీరొచ్చారు. ఎప్పుడు అట్ వాట్ మొమెంట్ యూ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కమ్ ఇన్ అనేది? 2 చేసినప్పుడు డిడ్ంట్ హ్యావ్ ఐడియా అండి. ఎప్పుడు 3 ఎప్పుడు చేస్తాం, అసలు ఏంటి కథ ఏంటి ఫుల్‌గా అన్నది ఐడియా లేదు. నేనేదో వేరే నా లైనప్ ఏవో చాలా అయినాయి, పైలయినాయి. అండ్ దెన్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మూవ్డ్ అహెడ్ అండ్ దెన్ సడన్లీ దేర్ వాజ్ స్పేస్ అండ్ శైలేష్ ఎప్పటి నుంచో నాకు పిచ్ చేద్దాం అనుకుంటున్నాడు ఐడియా. నేను అప్పటికి 1-2 మంత్స్ ఆల్రెడీ పుష్ చేశాను. సో సడన్గా గుర్తొచ్చింది, అవును సెట్ అయితే మన చేతిలో ఉన్నది కదా, ప్రొడక్షన్ మనమే స్టార్ట్ చేసేయచ్చు, ప్లానింగ్ అంత ఫాస్ట్గా జరుగుతుంది, డిపెండెన్సీ ఉండదు, నేనే ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిల్మ్కి ఏంటి అన్నది అని ఇమీడియట్గా పిలిచాను, చూద్దాం విందాం ఏముందో అని. బట్ నాకు ఎప్పుడైతే శైలేష్ ఐడియా చెప్పాడో ఇట్ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్. అండ్ శైలేష్ చాలా ఫాస్ట్ కూడా విత్ ద ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో అది అది బెటర్ అయ్యే కొద్దీ ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాం అన్న క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లాస్ట్‌లో క్యామియో ఉంటది కదా! అప్పటికే యూ హావ్ ద ఐడియా ఆఫ్ థర్డ్ పార్ట్ మొత్తం యూ ఆర్ కన్విన్స్డ్. నో, అదే కాదా? సెకండ్ పార్ట్ కెమెరా చేసేటప్పటికి లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు కన్విన్స్ అవ్వకపోయి ఉంటే ఉండదు థర్డ్ ఉండదు. అంటే ఆర్ మేబీ ఒకవేళ మీరు కన్విన్స్ అవ్వకపోతే యూ వుడ్ హ్యావ్ అలౌడ్ ఇట్ టు బి మేడ్ విత్ అనదర్ హీరో. ఇఫ్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ సూటెడ్ బై, అండ్ నాకు నచ్చిన కథ కాకపోతే, నాకు కాదు అనిపించింది అనుకోండి, దెన్ ఐ వుడ్ హ్యావ్ అలౌడ్ ఇట్ టు గో హెడ్. నాకు నచ్చలేదు, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు అనిపించింది అనుకోండి, సినిమానే ఉండదు. సో ఫస్ట్ 2 పార్ట్స్తో కంపేర్ చేసుకుంటే థర్డ్ పార్ట్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? వెరీ డిఫరెంట్. అంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఆ వరల్డ్, ఆ గ్రామర్ ఉంటుంది. ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ హెచ్ఐటి టీమ్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అండ్ బోల్డ్ అంత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బట్ ఇలా సింగిల్ పాయింట్ అంటే ఎవరు 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 అని వెళ్ళదు, ఏం జరుగుతుంది అని వెళ్తుంది. ఓకే. సో ఫస్టే ఎవరు అనేది ఇప్పేస్తారు. ఫస్ట్ ఏం కాదు, ప్రాసెస్లో మీకు మెల్లగా ఓపెన్ అవుతుంది. బట్ ఇది ఎవరు కంటే కూడా అసలు ఏం జరుగుతుందిరా బాబు అన్న ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసే ఒక సినిమా. ఓకే. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి హిట్ 3లో మీరు చాలా డిఫరెంట్ వే తీసుకున్నారు. ఫస్ట్ 2 పార్ట్లతో పోల్చుకుంటే కొంచెం వైలెన్స్ కోషెంట్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఈ సిరీస్ ఫ్రాంచైజ్లో ఫస్ట్ 2 పార్ట్లు ఒక టైప్ ఆఫ్ టోన్లో స్టార్ట్ అవుతాయి, థర్డ్ పార్ట్ ఒకటి డిఫరెంట్ టోన్. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ నెక్స్ట్ మీరు చేయాల్సి వచ్చినప్పుడు అది ఇన్వెస్టిగేటివ్లోకి వెళ్తే ఒక ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది అనిపిదా? ఇది ఇన్వెస్టిగేటివ్, ఇది కూడా ఉంది. మీకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇవ్వకుండా ఇప్పుడు మీ మీద పెట్టి మిమ్మల్ని మీ చేత కన్విన్స్ చేసేంత వైలెన్స్ వేరే వాళ్ళ మీద చేయలేకపోవచ్చు. కరెక్ట్, మేబీ అక్కడ తగ్గొచ్చు, దానికి ఇంకో రూట్ తీసుకుంటాం. ఓకే. అప్పుడు కొంచెం అది అన్ఈవెన్గా అనిపిస్తుందేమో ఫ్రాంచైజ్. అనిపిస్తుందండి. ఇట్స్ అన్ఈవెన్గా ఎందుకు అనిపిస్తుంది? ఈవెన్ మీరు అంటున్నట్టు అప్పుడు సేమ్ అనిపిస్తుంది. మేము ఈ అన్ఈవెన్ అనిపించకపోతే వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అన్ఈవెన్? సేమ్ కంటే అన్ఈవెన్ ఈజ్ బెటర్. అన్ఈవెన్ ఈజ్ ఎక్సైటింగ్, ఎందుకంటే వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ అన్నది మనకు తెలియదు. సో యూ విల్ లుక్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను థర్డ్ కూడా 1-2 లాగే చేస్తుంటే మీకు ఎగ్జాక్ట్గా టెంప్లెట్ ఎగ్జాక్ట్గా ఏమొస్తుందో తెలిసిపోయి ఇంకా నెక్స్ట్ దానికి ఇంట్రెస్ట్ ఉండదు. వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒక కొత్త ఎలిమెంట్, మీకు కావాల్సింది ఉంటూనే 1 and 2 తాలూకు ఒక గ్రామర్, ఒక స్టైల్ ఉంటూనే దాని నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక ఎలిమెంట్. ఓకే. ఒక్క మాట హానెస్ట్గా చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ 2 పార్ట్స్ చేసేటప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయిన సినిమా, ఫస్ట్ పార్ట్ అయితే వెరీ స్మాల్గా స్టార్ట్ అయిన సినిమా. ఆ టైంకి ఆ సినిమాకి నాని అనేవాడు పెద్దగా కనిపించవచ్చు. బట్ 2 సినిమాలు సక్సెస్ అయ్యాక హిట్ ఫ్రాంచైజ్కి ఒక మార్కెట్ కనిపించాక నానిని తనని చూసుకోవడం స్టార్ట్ చేశాడు హిట్లో. అసలు నేను ఎప్పుడు చూసుకోలేదు. నేను సెకండ్ నాకు తప్పక ప్రొడ్యూసర్ కాబట్టి క్లైమాక్స్లో నాకు ఒక కేమియో కావాలని శైలేష్ అడిగితే థర్డ్ పార్ట్ కథ చెప్పకుండా సెకండ్ పార్ట్లో కేమియో రమ్మని వేరే హీరో వస్తున్నారు లైక్ ఆ కేమియో నేనే చేసేస్తానులే అని చెప్పి చేస్తాను అప్పుడు. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి ఒక హైతో వెళ్తే బాగుంటుంది హిట్ 2కి, థియేటర్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్నది ఒక థాట్. అందుకని చేసి అప్పుడు హిట్ 3 ఐడియా లేదు, థాట్ లేదు. ఇది కూడా శైలేష్ మళ్ళీ 3 నెలల నుంచి నాకు ఐడియా చెప్తానని దాన్ని కేమ్ బిహైండ్ మీ అండ్ ముందే క్లియర్గా చెప్పేశాను. నేను అనుకుంటున్న దాంట్లోకి, నేను అనుకుంటున్న సెటప్లోకి సెట్ అవ్వకపోతే నేను చేయను అని. ఎప్పుడైతే నచ్చిందో
కరెక్ట్గా టైం దొరికిందో నేనే మన ప్రొడక్షనే కాబట్టి నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోగలను, ఈ టైంలో కరెక్ట్గా ఫిట్ అవుతుంది హిట్ 3 అన్నప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్. సో నాని ఎప్పుడు కూడా ఒక కొత్త ట్రెండ్ని, అంటే జరుగుతున్న ట్రెండ్ని ఎంతో కొంత బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ పాత్లోకి వెళ్ళడానికే ఇష్టపడతారు మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు కూడా అంతే. బట్ ఫస్ట్ టైం నాని ఏంటి ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు, ఈ వైలెన్స్ సినిమాలు ఎక్కువ నడుస్తున్నాయి. మీకు హిట్ 3 లాంటి సినిమా ఇంత ముందు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ట్రెండ్లో వచ్చింది అని అనడానికి మీకు ఏముంది ఇక్కడ? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటారు మీరు, లేకపోతే దానికి ఒక జెన్యున్ కాజ్ ఉంటుంది. బట్ దాని టాప్ ఆఫ్ ఇట్ ఒక దాన్ని ఏవైతే డెకరేట్ చేస్తారో ఇప్పుడు వైలెన్స్ అనేది ఒక యూఎస్పీ అవుతుంది మీ సినిమాకి. ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యాక్షన్, హెవీ డ్యూటీ యాక్షన్ లేకపోతే వైలెన్స్ అనేది ఒక ట్రెండ్ కదా. ఆ రకంగా నాని ట్రెండ్ ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? అదే ఇలాంటి వైలెన్స్ ఏ సినిమాలో ఉంది అని అనిపించింది మీకు తెలుగులో ఆర్ వాట్ ఎవర్ మీరు తెలుగులో? ఇప్పుడు ఇప్పుడు మనం మిమ్మల్ని అడిగినట్టు ఆ మార్కో కానీ కిల్ కానీ అసలు ఏ సంబంధం లేదు. మీకు ఆ సినిమా చూసిన తర్వాత మీకు అలా ఫాలో అయ్యని అనిపిస్తే మీరు మీ రివ్యూస్లో మీ అన్నిటిలో మీరు ప్లీజ్ క్లియర్గా మెన్షన్ చేయండి దాన్ని. ఇది అలాగే ఉంది, అదే ట్రెండ్ ఫాలో అయ్యారని రాయండి. ఓకే. సో నేను మొన్న అడిగింది మీటర్ మిమ్మల్ని, యానిమల్, కిల్, మార్కో మీటర్, వైలెన్స్ మీటర్, కంపారిజన్స్ కాదు అసలు, కంపారిజన్ కాదు. అది ఏ లెవెల్లో ఇప్పుడు యానిమల్ అనుకో లాస్ట్ టువర్డ్స్ క్లైమాక్స్ ఒళ్ళులా జలధరిస్తుంది, కిల్ ఒక మీటర్ మీకు తెలుసు, మార్కో అయితే ఇంకా అసలు బాబోయ్ అందరిగా కళ్ళు మూసుకునేలా ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ మీటర్? ఏమోనండి, ఆ మూడాటితో నేను కంపేర్ చేయలేను. ఇది కథకి ఎంత కావాలో అంత ఉంటుంది. సో మూడు చూసారా? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్? నో, ఐ హ్యావెంట్ సీన్ మార్కో అండి. ఐ సా కిల్ చూసాను, ఐ సా యానిమల్ ఇస్ మై అంటే ఫేవరెట్. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ లెవెల్ ఆఫ్ వైలెన్స్? నాకు కథతో చాలా నన్ను ఇన్వాల్వింగ్గా, నన్ను ప్రేక్షకుడిగా నన్ను మెల్లగా లోపలికి తీసుకెళ్ళి ఒక కథ ఫాలో అయ్యేట్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. వైలెన్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్, అంటే వైలెన్స్ పెట్టాలని వైలెన్స్ని అంత ఎంజాయ్ చేయాలి. ఓకే. అండ్ ఈ కిడ్స్, చిన్న ఇన్ఫాంట్స్ మీద పెట్టే వైలెన్స్, ఆబ్వియస్లీ మీరు మార్కో చూడలేదు కాబట్టి మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీరు చూసుంటే. ఓకే. ఆ టైప్ ఆఫ్ వైలెన్స్ అంటే ఏ టైపు? ఎలా? అంటే మార్కోలో ఒక సీన్లో ప్రెగ్నెంట్ లేడీని, బేబీని తీసేస్తారు, బయటికి తీసేస్తారు. అబ్బో, ఐ కాంట్ వాచ్ అండి, బట్ నాకు చాలా కష్టం. బట్ ఐ విల్ నాట్ మేక్ అ కమెంట్ ఆన్ అదర్ ఫిల్మ్స్. జనరిక్ క్వశ్చన్ ఇది. యా. సో ఇంకొకటి అందరూ అడిగేది ఏంటంటే, మిగతా ఇప్పుడు అందరు హీరోలతో పోల్చుకుంటే నాని గారు వెరీ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. ఎందుకంటే అందరూ ఎక్సైట్ చేయని ఒక సెక్షన్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని, అందరూ యూత్ వీటి మీద పడుతుంటే, మాస్ ఆడియన్స్ మీద పడుతుంటే నాని గారు ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఆ బేస్ ఆబ్వియస్లీ ఫస్ట్ కొంచెం భయపడే ఎలిమెంట్స్ ఉన్నది, హ్యూజ్ రిస్క్ కదా. నేను అసలు రిస్క్ అని మీకు ఎప్పుడైనా నేను రిస్క్లు చూసి లేదంటే అలా ఆలోచించి ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఇట్స్ నాట్ అబౌట్ దట్. అలా అంటే మరి దసరా ఇట్స్ నాట్, దసరాకి హ్యూజ్ బేస్ ఉంది కాబట్టి. అంటే దసరాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసరా ప్రమోషన్స్లోని లేకపోతే ప్రమోషనల్ కంటెంట్లోని మీరు ఆ లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఉందని సినిమాలో చెప్పలేదు. దేర్ ఈస్ సమ్ ఉంది, యాక్షన్ మాస్ అని తెలిసింది, కానీ మరి ఈ లెవెల్లో అంత భారీగా అనేది కనిపించలేదు. ఎలా? హిట్ 3 లాగా ఉండదు. హిట్ 3 ఒక జానర్ అండి. నేను మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్, ఈ ఆడియన్స్ లేదంటే యూత్, మాస్ ఇలా అంత సపరేట్ చేయండి, తెలుగు ప్రేక్షకులు అనుకుంటాను అంతే బేసిక్లీ. అండ్ ఇందులో డెఫినెట్గా ఒక సాలిడ్ చంక్ హిట్ 3 లాంటి సినిమా అని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎవరైతే ఇప్పుడు నన్ను ఒక పిల్ల జమీందార్లోనో, ఒక బలేబెల మగాడలోనో, ఈ సినిమాలో హాయ్ నాన్నలో ఇలాంటి అట్లా చూసి నన్ను చాలా ఇష్టపడిన వాళ్ళకి ఇది వాళ్ళ సినిమా కాదని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు మేబీ ఇందులో కూడా చూసి ఇష్టపడచ్చు, అది వేరే విషయం మళ్ళీ. బట్ మన పోస్టర్స్ కానీ మన ట్రైలర్ కానీ ఇన్నిట్లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాం. సో ప్రతి సినిమాకి అందరూ రావాలని కోరుకుంటే మనం మీడియోకర్ సినిమాలు చేస్తాం. తెలియకుండా అందరినీ సాటిస్ఫై చేయడానికి మీకోసం ఒకటి ఐటమ్స్ పెట్టి సినిమాలు తీస్తే అది టెంప్లెట్ అయిపోతుంది. నేను ఏం చేసినా సరే నిజాయితీగా చేసాం అనుకోండి, దాని టార్గెట్ ఆడియన్స్ని 100% రీచ్ అవుతుంది. బట్ అది కూడా కరెక్టే కదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు ఒక బేస్ ఉండి ఆ బేస్ని సస్టైన్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు నాకు అవేం లేదండి. నేను ఆటోమేటిక్లీ నేను నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు యాక్చువల్లీ మీ పరంగా మీరు ఆలోచిస్తే మీరు ఏమంటారు, ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్యామిలీ సినిమాలు చేశాను కాబట్టి. బట్ హోలిస్టిక్గా చూస్తే, లార్జర్ పిక్చర్లో చేస్తే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తున్న సినిమాలు హీరోస్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ తగ్గారు. సో అది నాని యూఎస్పీ అయిపోయింది కదా. అది మీరు అనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే మీరు యూఎస్పీ అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా అంటే
ప్రతి సినిమాకి ఒక కొత్త బేస్, ఒక కొత్త ఆడియన్స్ని టచ్ చేయాలి, కొత్త వాళ్ళని చేయాలి. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక 2 సినిమాలు ఒక వైలెన్స్ ఫిల్మ్స్ వచ్చినాయి, మళ్ళీ వచ్చి ఒక హాయ్ నాన్న లాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ డెఫినెట్గా చేస్తాను. సో యూ కీప్ విజిటింగ్ బేసిక్లీ, దిస్ ఇస్ ఆల్ మై ఫ్యామిలీ. అండ్ మనం ఓకే వీళ్ళు ఉన్నారు కాబట్టి మీరున్నారు కాబట్టి వీళ్ళొద్దు, ఇలా కాదు. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ డూ విత్ 100% ఆనెస్టీ. అండ్ మీ అందరికీ నచ్చే ఫిల్మ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. మీరు ఏది చూడాలి ఏది చూడొద్దు అనేది మీరు డిసైడ్ అవ్వండి అంతే. సో శైలేష్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ అప్పుడు చెప్పారు ఏంటంటే ఒక మల్టీవర్స్ కింద ఈ మొత్తం ముగ్గురు హీరోల్ని ఓ చోట తీసుకొచ్చే ఐడియా ఒకటి ఉందని చెప్పి, పార్ట్ 4లో అది ఏమన్నా పాసిబుల్ అవుతుందా? బట్ నో, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ అండి. బట్ ఐ థింక్ వీ కెనాట్ రివీల్ విత్ ద యూనివర్స్. దెర్ ఆర్ వెరీ ఎక్సైటింగ్ ఐడియాస్ ఉన్నాయి. బట్ అది అయ్యే కొద్దీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది, విశ్వక్సేన్ ఫస్ట్ పార్ట్లో వెరీ నైస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఎందుకు ఆయన నెక్స్ట్ సబ్సిక్వెంట్ పార్ట్స్కిలో రావట్లేదు? వస్తే అప్పుడు మరి శేష్తో హిట్ ఎలా చేస్తాం, ఇది హిట్ ఎలా? ఇట్స్ ఎ యూనివర్స్ అండి. ఇట్స్ బేసిక్లీ ఇండస్ట్రీలో అనుకుంటున్న ఒక మాట, మీరు ఫస్ట్ విశ్వక్ని సెకండ్ పార్ట్కి కూడా అడిగి సంథింగ్స్ డిడ్ నాట్ వర్కౌట్, దానివల్లే శేష్ దగ్గరికి వెళ్ళారు. నో అండి, ఈవెన్ ఫర్ ఈ ఫిల్మ్ కూడా ఇనిషియల్గా థాట్ వచ్చినప్పుడు సెకండ్ పార్ట్ చేద్దామని థాట్ లెవెల్ ఆలోచించినప్పుడు, ఇంకా స్క్రిప్ట్ రానప్పుడు ఊరికే సరదాగా విశ్వక్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు తప్పకుండా చేద్దామని అనుకున్నాం. బట్ వన్స్ స్క్రిప్ట్ అంతా డెవలప్ అయిపోయిన తర్వాత, రెడీ అయిన తర్వాత, ఎందుకంటే అప్పుడు అది తెలంగాణ హెచ్ఐటీ కాకుండా ఆంధ్ర హెచ్ఐటీ అయింది. ఎప్పుడైతే ఫినిష్ అయిందో ఆంధ్ర హెచ్ఐటీలో ఇంకో కాప్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది జస్ట్ సీక్వెల్స్ లాగా కాకుండా హిట్ వర్స్ లాగా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ స్టార్ట్ అయింది. ఇంకా థాట్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్లీ టుమారో ఇన్ ఫ్యూచర్ శేష్ ఆర్ విశ్వక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు కమ్ బ్యాక్. అది ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తాం అన్నది వీ విల్ సేవ్ ఇట్ ఫర్ ద లేటర్ టైం. లాజిస్టికల్గా అంటే మరీ ప్లెయిన్గా మాట్లాడుకోకూడదు, కానీ లాజిస్టికల్గా కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వకే అది జరగలేదు అంటున్నారు, ఎంతవరకు నిజంగా అది? నో, ఇట్ ఇస్ జస్ట్ ద స్క్రిప్ట్ అండ్ ఐడియా అండి. ఐడియా బికేమ్ బిగ్గర్ అండ్ ఆఫ్ అ హిట్ వర్స్. బేసిక్లీ మల్టిపుల్ సినిమాని ఒక క్రైమ్ థ్రిల్లర్, మంచి క్రైమ్ థ్రిల్లర్ తీసాము, అది మంచి హిట్ అయిపోయిందని చెప్పి దాని సీక్వెల్స్లా కాకుండా వాట్ ఇఫ్ యూ మేక్ ఇట్, నేను లాస్ట్ టైం కూడా ఎక్కడో అన్నట్టు ఒక చిన్న అవెంజర్స్ లాంటి ఒక వైబ్ ఇవ్వగలం ఇన్ ద కాప్ యూనివర్స్ ఓన్లీ. ఆ స్పేస్లోకి తీసుకెళ్ళగలమని ఒక థాట్ వచ్చిన తర్వాత ఇంకా అది వేరే డైరెక్షన్ తీసుకుంది ఆటోమేటిక్గా. తెలుగు యాక్టర్స్లో హిందీ మార్కెట్ కోసం సిన్సియర్గా ట్రై చేస్తుంది ఎవరన్నా అంటే నాని. ఆబ్వియస్లీ సక్సెస్ అయ్యారా సక్సెస్ అవ్వలేదా అని చాలా మాట్లాడుకుంటాం, కానీ నో అండి, అదే మీరే చాలా మాట్లాడుకుంటారు. ఏ ప్రాబ్లం ఏంటో చెప్తాను. నేను అసలు నేను హిందీ మార్కెట్ కోసం ట్రై చేయట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఆడియన్స్ కోసం కూడా మీకు ఐ టెల్ యూ వాట్ ఇట్ వెరీ క్లియర్. నాకు ప్రతిసారి నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు, గోవా వెళ్ళినప్పుడు, ఇంకో చోట చాలామంది వచ్చి నాకు పలానా సినిమా చూసాను చెప్పడం మొదలెడతారు. నేను ఏమనుకుంటున్నాను అంటే, అదే డబ్బింగ్ సినిమాను కిలాడి 4 అని చెప్పి, నేను లోకల్ సూపర్ కిలాడి 4 అని, ఇలా రకరకాలు చాలామంది ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. వెదర్ ఐ సీ ఆన్ సోషల్ మీడియా. నేను ముంబై ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఎంతోమంది కలుస్తూ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ కమింగ్ ఇన్. ఐ నో పాన్ ఇండియా ఫిల్మ్స్ అని మీరు వర్డ్ ఒకటి చిన్న ట్యాగ్ చేసేసి అలా వేసేస్తున్నారు, కానీ నేను అలా అసలు ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్ అ కాంతారాలో లేదంటే పుష్పాలు అలాంటివి చేయట్లేదు. బట్ నాకు తెలిసిన నా ఆడియన్స్ ఉన్నారు ప్రతి చోట, ఇప్పుడు చెన్నై కానీ లేదంటే బెంగళూరులో కానీ, వాళ్ళందరికీ మనమే అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్, మంచి క్వాలిటీ డబ్బింగ్ ఉన్నది వెళ్ళాలి. అండ్ సినిమా ముందు ప్రమోషన్స్ చేసినప్పుడు ఏమవుతుంది, అన్ని చోట్లకి వెళ్తాం. వెదర్ ఇట్స్ ముంబై అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, అన్ని చోట్లకి వెళ్తాం. ఎందుకంటే ఆ ప్రమోషన్స్ అక్కడ ఉపయోగపడతాయి, మనకు కూడా ఉపయోగపడతాయి అని. ఇట్స్ నాట్ జస్ట్ మనం ఏదో ఇప్పుడు నేను ముంబై వెళ్ళేది జస్ట్ హిందీలో లాంచ్ చేయడానికి, హిందీలో పెద్ద పాన్ ఇండియా అలా కాదు. అక్కడికి వెళ్ళి ఒక ప్రమోషన్స్, ఎందుకంటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాను తప్పకుండా. వీఆర్ నాట్ ఈవెన్ రిలీజింగ్ ఇట్ ఇన్ ద మల్టీప్లెక్సెస్, ఓన్లీ సింగిల్ స్క్రీన్సే. సో ఇంకా అండ్ మన ప్రతి సినిమా కూడా మనం ఇంత ముందు నుంచి ప్లాన్ చేసి నేను అనౌన్స్ చేస్తే తప్పితే మనకున్న ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కానీ, మన డేట్స్ బట్టి, మన నంబర్స్ బట్టి మనం మల్టీప్లెక్స్లో ఇవ్వలేము. సింగిల్ స్క్రీన్స్లో ఇచ్చినప్పుడు ఆ ప్లానింగ్ లేనప్పుడు ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఆల్రెడీ యూఆర్ రెస్ట్రిక్టెడ్. మనం అక్కడ సింగిల్ స్క్రీన్స్కి వచ్చి మనం క్విక్గా ఎంతమంది చూసినా సరే మీరు పెద్ద సక్సెస్ అనడానికి ఒక పాసిబిలిటీ కూడా లేదు. దానికి రెడీ అయ్యి నేను వెళ్తున్నా. ఎందుకంటే మీరు చూడాలనుకుంటున్న వాళ్ళకి నేను అవైలబుల్గా ఉంటాను. కమ్ వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్, ఎందుకంటే మీరే వెయిట్ చేయక్కర్లేదు, మీరు నా సినిమాలు చూస్తారు కాబట్టి అని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆ విషయం తెలిసేలా ప్రమోట్ చేసి, అదే ప్రమోషన్స్ మనకు తెలుగులో కూడా పనికి వస్తుందని
వీఆర్ గోయింగ్ దేర్ అంతే. బట్ నాకు తెలుసు ఇది ఒక లూప్, ఇది సోషల్ మీడియాలో హిందీలో ట్రై చేశారు, హిందీలో అలా నో మీరు నా క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు బేసిక్. నో బట్ ఐ నో ఇట్. మీరు మీ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు, నేను చాలా చూస్తాను కూడా ఈ రిలేటెడ్ ఆర్టికల్స్, బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్, కాబట్టి నేను క్లారిఫై చేస్తాను. లేదు, నేను లెట్ మీ ఫినిష్ ఇట్, తర్వాత మీరు చెప్తారు కానీ నేను అనేది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యారు ఫెయిల్యూర్ ఆర్టికల్స్లో ఏం రాసావు అనేది ఇప్పుడు డిస్కస్ చేయట్లే. నేను చెప్పేది ఏంటంటే మీరు సక్సెస్ అయ్యారు ఫెయిల్యూర్ అయ్యారు అనేది ఇప్పుడు పాయింట్ కాదు. యు ఆర్ వన్ యాక్టర్, యు ఆర్ సిన్సియర్లీ ట్రయింగ్ అక్కడ ఆడియన్స్ ని అవైలబుల్ గా. మీరు స్టార్ట్ చేసింది అదే, నేను అదే క్లియర్ గా చెప్తున్నా. మీరు హిందీ కోసం ట్రై చేస్తున్నారు, ట్రయింగ్ ఇస్ రాంగ్ కోసం ట్రై చేయడం కాదు సార్. నేను అనేది పోనీ మీరు అన్నట్టే హిందీ మీకు మిమ్మల్ని ఇష్టపడే హిందీ ఆడియన్స్ కి బెస్ట్ క్వాలిటీ అవైలబుల్ గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు అంటున్నా. పోనీ దట్ వే అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్ యాక్షన్, ఇప్పుడు మాస్, ఈ వైలెన్స్ అనే కోషంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ మార్కెట్స్? అది మీకు మీరు చెప్పండి, యూ అండర్స్టాండ్ ద మార్కెట్స్ బెటర్. నాకంటే మీరే బెటర్ గా అండర్స్టాండింగ్. నో నాది ఇంటిగ్రిటీ చెప్తున్నారు మీరు. నో నేను అదే అంటున్నానండి. నేను సినిమా, ఐ లవ్ ఫిల్మ్స్ అండి. నన్ను ఇష్టపడే వాళ్ళని, సినిమాలని ఇష్టపడే వాళ్ళకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందించాలనేది నా తాపత్రయం. ఇందులో మీరు అంటున్నట్టు వైలెన్స్ ఎక్కువ ఉంటే హిందీలో బాగా చూస్తారు, ఇలాంటి యాంగిల్స్ అన్నీ మీరు ఇప్పుడు మీడియా కానీ లేదంటే ట్రేడ్ కానీ మీరు డిసైడ్ చేసే విషయాలు. సో మీ ఒపీనియన్ మీరు అబ్సల్యూట్లీ ఫ్రీగా చెప్పచ్చు, బట్ ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్ అంటున్నా. నేను మన హిట్ 3లో వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది హిందీకి బాగా కనెక్ట్ అవుతుంది, అలా చూడను నేను సినిమాలో అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమాలు జనాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సినిమాలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ మూవీస్ వెళ్తున్నాయి, కామెడీ అని చెప్పి మనం కూడా ఒక సినిమా సక్సెస్ అవగానే 4 సినిమాలు చేస్తారు, కామెడీ సినిమాలు వస్తే కామెడీ సినిమాలు చేస్తారు. ఆ టైప్లో చెప్తున్నాం. ఇప్పుడు యాక్షన్ సినిమాలు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. అదే నేను అలా చేయనుగా, సో నాకు ఆ గ్రామర్ అర్థం కాదు. అంటే మీరు ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది నాకు. నేను అలా చేయలేదు అంటున్నా, అదే చెప్తున్నా. నేను అన్నీ మీకు అసలు బీభత్సమైన యాక్షన్ జరుగుతున్నప్పుడు కేజీఎఫ్ లేని వస్తున్నప్పుడు నేను ఆయన చేశాను. అదే ఇప్పుడు గురించి చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను. నేను నా ఫ్లోలో వెళ్తుంటే మీకు ఇట్రీ ఇంకేదైనా రిలేట్ అవ్వచ్చు. యాక్షన్ ఫిల్మ్స్ అనేది ఎట్ ఎనీ, మనం 10 ఏళ్ళ క్రితం తీసుకున్నా, 5 ఏళ్ళ క్రితం తీసుకున్నా, 20 ఏళ్ళ క్రితం తీసుకున్నా, 30 ఏళ్ళ క్రితం తీసుకున్నా, మార్కెట్లో ఎప్పుడు ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది. అలా అని చెప్పి నేను యాక్షన్ ఫిల్మ్ టచ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు ట్రెండ్ అంటే ఐ కెనాట్ డూ ఇట్. నేను ఎప్పుడు చేశాను, నేను ఆయన సరిపోతే శనివారం ఎన్ని అంటే సుందరానికి ఇవన్నీ చేసి యాక్షన్కి వచ్చా. ఎందుకంటే నేను చేసే వాటిలో వేరియేషన్ ఉండాలని. బట్ అది ఆ టైంలో మార్కెట్లో ఏ యాక్షన్ ఫిల్మ్ లేకుండా చూసుకోవడం నేను చేయలేని పని కదా. అంటే అది జనరల్గా దాని గారు అయితే చేస్తారని మా ఎక్స్పెక్టేషన్. అది పాసిబుల్ కాదండి, యాక్షన్తో పాసిబుల్ కాదు. అది ఒక కామెడీతోనో ఒక హైనాన్ లాంటి సినిమా, ఒక జెర్సీ లాంటి సినిమాతో పాసిబుల్ ఏమో. కానీ యాక్షన్ లేకుండా నేను ఎప్పుడు ఎలా చూడగలను? యాక్షన్ అన్నది ఎప్పుడూ మార్కెట్లో ఉండే ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్. మీరే అన్నారు కదా, ఇట్స్ వెరీ సచ్. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా ఆర్టికల్స్లో మీరు ఇలా రాస్తారు ఏ రాస్తారు. బేసికల్లీ ఐ వాంట్ టు పుట్ ఏ పాయింట్ అక్రాస్. నాని చేసే చాయిసెస్తోని, నాని చేసే సినిమాలతోని వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ ఇంట్రెస్టెడ్. బట్ ఏంటంటే కొంచెం హాలిస్టిక్ బర్డ్ వ్యూలో చూస్తాం కాబట్టి మేము మిగతా విషయాల గురించి కాదండి. అదే అన్ని అఫ్ కోర్స్ ఇట్స్ I get so much of love from the articles, from everything, and I'm very thankful for that. నేనేమంటున్నా అంటే నేను ఏదైతే నేను ప్రతి ఫిల్మ్కి చేస్తానండి. ఇది ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ ఒక సినిమా గురించి మీరు ఇలా ఒక పాన్ ఇండియా అని హెడ్డింగ్ పెట్టాం కదా. నేను ఇక నుంచి నా కెరియర్లో ప్రతి సినిమా 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ప్రెస్తో మాట్లాడి అక్కడ మంచి కాపీ రిలీజ్ చేయబోతున్నాం, అక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తాం, మంచి డబ్బింగ్లు, మంచి సింగర్స్తోనే పాటలు పాడిస్తాం. ఇంతకు ముందులాగా కాదు అన్న మ్యాటర్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో నన్ను రోజుకి పెరుగుతున్న ఒక గ్రోయింగ్ లవ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎందుకంటే నేను ఎంచుకునే కంటెంట్ కూడా వెన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో అప్రిషియేటింగ్, అందరినీ వెళ్ళి సరదాగా పలకరించి వస్తాను. ఎంతమంది చూస్తే అంతమంది చూస్తారు. అండ్ దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఈ సినిమా అని కదా. అండ్ ఏదో మనకేంటంటే మనకి 2 హ్యూజ్ బ్లాక్ బస్టర్, లేదంటే ఒక కల్కి లాంటి సినిమా, పుష్ప లాంటి సినిమా, బాబు లాంటి ఉండేటప్పటికి ముంబై వెళ్తే చాలు. మనం నెక్స్ట్ కల్కినో నెక్స్ట్ పుష్పనో డెలివరీ చేయడానికి వెళ్ళట్లేదు బేసిక్లీ. నెక్స్ట్ మన కాంతారో, కార్తికేయ కాదు. నా పర్పస్ వేరు, నా రీజనింగ్ వేరు. అండ్ వన్స్ ఫర్ ఆల్, నేను ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి క్లారిఫై చేస్తున్నాను, సో దట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ క్లారిటీ. అండ్ ఇది ఒక హిట్రీ కాదు, ముందు సినిమాలనే కాదు, ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే నాని ప్రతి సినిమా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, ప్రతి చోట రిలీజ్ అవుతుంది. వాళ్ళందరినీ కూడా వెళ్ళి పలకరించి వస్తాను. కానీ మనం ఆపరేట్ చేసేది ఇక్కడ నుంచి మన తెలుగు సినిమా. when we talk about the release and business and setup and all that, it is here, it is our film.
బట్ ఇంత ఆదరణ దొరుకుతుంది కాబట్టి అందరి దగ్గరికి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఆల్సో అక్కడ ప్రమోట్ చేస్తున్నప్పుడు కూడా మనకి కూడా అదే ప్రమోషన్ న్యూస్లు మనం కూడా షేర్ చేస్తాం కదా ఇక్కడ, అవన్నీ ఇక్కడ కూడా మనం ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కొత్తగా 20 days ముందు నుంచే ఇంత ముందంటే వేరే విషయం. నాకు చిన్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ అంటే పెద్దగా ఈ మీడియా ఇంటర్వ్యూలు ఎంత ఉండేది. నాకు యాక్చువల్లీ నాకు ఈ రిలీజ్ ముందు 20 రోజులు నాకు చాలా స్ట్రెస్ఫుల్. ఎందుకంటే నేను సినిమా చేయటం ఎంజాయ్ చేస్తాను చాలా. నన్ను మీరు 48 గంటలు నిద్ర లేకుండా నన్ను యాక్షన్ సీన్స్ చేయమన్నా చేస్తాను. బట్ ప్రమోషన్స్ అప్పుడు టైర్డ్ అయిపోతాను. సో ఏదో ఒకటి అందరూ దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఏదో చేయాలంటే సరే ఏం చేయాలో లెట్ మీ జస్ట్ గో విజిట్. మన 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 సినిమాని ఆదరిస్తున్న అందరినీ వెళ్ళి కలిసి వద్దాం, ఒక చిన్న సెలబ్రేట్ చేసుకుందాం. ఒకసారి తమిళ్ ట్రైలర్ లాంచ్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం, ఒక హిందీ ట్రైలర్ లాంచ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఒక మనకి ఈ 15 daysని ఎలా కాన్స్టెంట్గా హౌ డు వి మేక్ సంథింగ్ అబౌట్ అవర్ ఫిల్మ్ అన్న ఒక ప్రాసెస్లో స్టార్ట్ అయిన ఒక జర్నీ అంతే. అండ్ దిస్ ఐ విల్ ఫాలో ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బికాస్ నాకు వెళ్ళి అక్కడ ప్రమోట్ చేయడం ప్రెస్ మీట్లు వీటి కంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఆఫ్ స్టేజ్ బయటకు వచ్చి మీడియా కానీ అందరు నాకు చెప్పే మాటలు చాలా హార్ట్ వార్మింగ్గా అనిపిస్తాయి. అండ్ ఐ లుక్ ఫర్ దట్ లవ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ మీ టు డూ దిస్. సో దిస్ విల్ కీప్, ఇది ప్రతి సినిమాకి జరుగుతుంది. ఇది నాని ఒక తమిళ్ మార్కెట్ కోసం హిందీ మార్కెట్ కోసం ట్రై చేయడం కాదు. అది ఇట్ జస్ట్ ద లవ్ ఆఫ్ సినిమా. ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ ఐ వాంట్ టు టెల్ దెమ్ మంచి ఇలా ఊరికే డబ్బింగ్తో ఎవరికి అప్పచెప్పేయట్లేదు, దగ్గరుండి చూసుకున్న మంచి క్వాలిటీ వస్తుంది. మీరు ఎవరైనా థియేటర్కి వచ్చి చూడాలనుకుంటే యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ విజువల్ అని చెప్పి. సార్ ఇప్పుడు మార్కెట్ అనేది ఆ పదం వాడితే ఎందుకు అంత అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకొక లాంగ్వేజ్లో ఇప్పుడు లాంగ్వేజ్లో ఒక మార్కెట్ క్రియేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి బిజినెస్ ఒక 20 కోట్లో 30 కోట్లో 50 కోట్లో క్రియేట్ అయింది. దట్ విల్ గివ్ యూ స్టిల్ రూమ్ ఇంకా ఇచ్చి ఇంకా పెద్ద సినిమాలు చేయడానికి, టు ఎవాల్వ్ యూ యాజ్ అన్ యాక్టర్, ఇంకా పెద్ద స్టోరీలు చెప్పడానికి ఇంకా హెల్ప్ అవుతుంది కదా. ఎందుకు ఆ మార్కెట్ అన్న పదానికి మీరు అలాగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి నేను ట్రై చేస్తున్నాము ఫెయిల్ అవుతున్నాం ఇలాంటిది ఏదో స్టేట్మెంట్ హెడ్డింగ్ పెట్టకపోతే మీకు అది ఇంట్రెస్టింగ్ న్యూస్ అవ్వదు. కాబట్టి మేము చెప్పేది ముందే ఎజ్యూమ్ చేసేసుకుంటారు కాబట్టి చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు చూసే ప్రతి వాళ్ళకి నేను చెప్పిందంటే క్లారిటీ ఉంది, హౌ ఇట్ స్టార్టెడ్ క్లారిటీ ఉంది. అండ్ మీరు డినై చేయొచ్చు, వీ కెన్ టేక్ దిస్ కాన్వర్జేషన్ లాంగర్, బట్ వీ ఆల్ నో నేను ఏం అడ్రస్ చేస్తున్నానో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మార్కెట్ అన్న పదంతో ఎవరు నో ప్రాబ్లం, బికాస్ there are a lot of good things. Every single day when I sit in my office, there are so many good things I listen to about market. నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను యు ఆర్ వెరీ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. మీరు ఎందుకు ఏదో వేరేగా అనుకుంటున్నామేమో అనుకుంటున్నారు. యు ఆర్ వెరీ కంఫర్టబుల్. యు ఆర్ చూసానండి నాకు ప్రెస్ మీట్లో కూడా నేను డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇట్ హ్యాపెండ్ విత్ దసరా ఆల్సో, ఇట్ హ్యాపెండ్ విత్ వాట్ ఎవర్. నేనేమంటున్నా అంటే నేను మీ మీద కంప్లైంట్ చేయట్లేదు, నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి వీఆర్ క్లారిఫైయింగ్. మా పర్పస్ వేరు, మీరు దాన్ని అడ్రస్ చేస్తున్న పర్పస్ వేరు. అండ్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి కాబట్టి చెప్తాను. ఓకే. సో ప్యారడైజ్ ఏంటి ఒక్క డైలాగ్తో మొత్తం అంతా అటెన్షన్ అంతా మీ వైపు చుట్టూ తిప్పుకున్నారు. ప్యారడైజ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఫిల్మ్ అండి, బట్ ఐ కెనాట్ ఇంకా టూ ఎర్లీ కాబట్టి జస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే జస్ట్ గ్లిమ్స్ వరకునేనా ఆ టోన్లో సినిమా ఉండబోతుందా అంతే మేబీ? అది జస్ట్ చిన్న బిగినింగ్ స్పార్క్ మాత్రమే. మీరు చూడబోయేది విల్ బి మచ్ మోర్ ఎక్సైటింగ్. యా. ఓకే. అండ్ చిరంజీవి గారిది మొన్న మీ కోర్ట్ టీం అందరూ కలిసారు. మీరు ఆబ్వియస్లీ ఆ వేళ ఊర్లో లేరు అనుకుంటా. నేను లేనండి, మాల్దీవ్స్లో వెళ్ళారు. నాకు ఒకటి బ్యూటిఫుల్గా అనిపించింది ఏంటంటే వీడియో వదిలేరు మీరు. ఆయన లాస్ట్లో మాట అంటారా, నాని సినిమా అంటే బాగుంటుంది ఆ లైన్స్లో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్గా. అంటే చిరంజీవి గారు లాంటి లెజెండరీ యాక్టర్ జస్ట్ లైక్ దట్ మీకు ఆ క్రెడిబిలిటీ ఇచ్చేసారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఆల్సో అండి. నేను అక్కడ ఉండి చూశాను, నాకు మన టీం పంపించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ విష్ నేను కూడా వెళ్ళగలిగితే బాగుండేది, బట్ బట్ చిరంజీవి గారితో 4-5 సార్లు మాట్లాడాను ఫోన్ అక్కడి నుంచే. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు సినిమా చూసి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాని గారికి మన చిరంజీవి గారికి లైన్ చెప్పి ఇంప్రెస్ చేశారా, లేకపోతే నాని అనే స్టాంప్తో ఇంప్రెస్ చేసేసారా? కాదక అది శ్రీకాంత్ చూసుకున్నాడు ఫస్ట్. చిరంజీవి గారు శ్రీకాంత్తో చేయాలనుకున్నారు అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అండ్ శ్రీకాంత్ ఇంకా చిరంజీవి గారు ఇద్దరు నాని ఉంటే చాలా బాగుంటుంది, విల్ బి వెరీ హ్యాపీ అని అనుకున్నారు. సో ఒకరిలేమో ఇష్టమైన యాక్టర్, ఒకరేమో మావాడే చాలా దగ్గరైన డైరెక్టర్. సో వాళ్ళిద్దరితో నేను కలిసి ఇట్స్
వెరీ స్పెషల్ మెమరీ నాకు. అంటే అది ఇంకొక సినిమా మాత్రమే కాదు, ఒక లైఫ్లో కొన్ని బెంచ్ మార్కులు ఉంటాయి కదా, కొన్ని ల్యాండ్ మార్క్స్ లాంటివి. అది ఇట్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ. అంటే ఇప్పుడు చాలా వెల్ అడ్వాన్స్డ్గా ఎక్సైట్ అయిపోయి అనౌన్స్ చేసేసారు మీకు. ఇంపాక్ట్ అదే డైరెక్టర్తో ప్యారడైజ్ ఉంది, చిరంజీవి గారికి వేరే కమిట్మెంట్ ఉంది, 2026లో అవుతుందేమో మేబీ అది. డెఫినెట్లీ అంటే చాలా అడ్వాన్స్గా అనౌన్స్మెంట్ ఇచ్చి అంత ఎక్సైట్మెంట్. సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది అంటే 27లో రిలీజ్. అంత అడ్వాన్స్గా అనౌన్స్మెంట్ ఇప్పించేసారు. ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా మంచి న్యూస్ని ఎందుకు దాయటం, ఎందుకు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ సందర్భంగా ఫ్యాన్స్ది, చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్. వాళ్ళకి చిరంజీవి గారి సినిమాల మీద ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉందంటే, ఒక స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, ఒక హ్యాపెనింగ్, ఒక వెరీ స్ట్రాంగ్ డిఓపి కానీ అనిరుద్ధ్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాంటివి పడట్లేదు ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్లో. అదొకటి టేక్ కేర్ చేస్తే నాని బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. వీల్ డూ అవర్ బెస్ట్ అండి. ఆబ్వియస్లీ దట్స్ అంటే ఇలా రకరకాలుగా మనం ఏమనుకుంటున్నాం, ఎవరేమనుకుంటున్నారు కంటే కూడా బెస్ట్ ఏదో చేయాలన్నది ఫీలింగ్తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో అది అన్ని డిపార్ట్మెంట్స్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకా చాలా ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి మీ సుజిత్ గారితో ఒకటి, లేకపోతే శేఖర్ కమ్లా గారు అంటున్నారు, ఒక మలయాళం డైరెక్టర్ ఏదో ఒకటి వినిపించింది ఒకటి. ప్యారడైస్ సుజిత్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. అండ్ దెన్ తర్వాత దేర్ ఆర్ ఆల్ డిస్కషన్స్ అండి, ఆన్ డిస్కషన్స్. ఏది కన్ఫర్మ్గా ఇది అని ఫిక్స్ అయింది ఏం లేదు. సో ఫైనల్గా హిట్ 3 చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు నాని. ఏకంగా పోస్టర్ మీద నాట్ ఫర్ కిడ్స్ అని, ఫెయింట్ హార్టెడ్ అని చెప్పి చాలా డేరింగ్గా వెళ్తున్నారు. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? ఈ జాన్రా కనుక మీరు ఫ్యాన్స్ అయితే, ఇలాంటి జాన్రా ఒక క్రైమ్ థ్రిల్లరు విత్ నెసెసరీ వైలెన్స్, విత్ బిలీవబుల్ వైలెన్స్ కనుక మీరు ఎంజాయ్ చేసేదైతే మీరు యుల్ హ్యావ్ అ బాల్ అండి ఇన్ థియేటర్. మీకు వైలెన్స్ ఫిల్మ్స్ అసలు నచ్చవు అంటే కనుక మీరు ఈ సినిమాని అవాయిడ్ చేయొచ్చు. వెరీ నైస్ టాకింగ్ టు యూ నాని గారు. మీరు ఏమనుకున్నా సరే చెప్తున్నాను, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళతో లైవ్ అయితే ఇంకా ఇంకొక 4-5 వస్తే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. టెలింగ్ ఫ్రమ్ హార్ట్ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.